ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో అబౌట్ ట్రిగ్నోమెట్రీ. అయితే ఈ వీడియోలో మనం ఓన్లీ టఫ్ క్వెషన్స్ అండ్ కొంచెం లాజిక్ ఇన్వాల్వ్ అయిన క్వెషన్స్ మాత్రమే మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. మనం పెద్ద నో నాన్‌సెన్స్ క్లాస్‌లాగా వెళ్ళిపోవాలి ఇది. ఎందుకంటే కొంచెం మనకి సబ్జెక్ట్ అంటే సిలబస్ కూడా ఎక్కువుంది. మనకి టైం కూడా తక్కువుంది కాబట్టి. సో క్వెషన్ చూడండి. చాలా ఈజీ అండి. చూడగానే పెట్టేయొచ్చు ఇది. క్వెషన్ చూడండి. కాట్ 111 ఇంటూ రూట్ ఓవర్ ఆడ 111 211 నాకు అనవసరం తీటా అంతే. కాట్ తీటా ఇంటూ రూట్ ఓవర్ సైన్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ తీటా -1. రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ తీటా -1 అంటే ఏంటి? టాన్ తీటా. అయిపోయింది ఆన్సర్. టాన్ ఇంటూ కాట్ ఏమవుద్ది? 1 అవుద్ది. ఆన్సర్ ఇస్ 1. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద క్వెషన్ వి కెన్ ఆన్సర్. సింపుల్. ఏం లేదు. జస్ట్ ఈ ఐడెంటిటీ తెలుసా తెలీదా అని అడుగుతున్నాడు అంతే. ఈ ఐడెంటిటీ ఎలాగొస్తది? సీకెంట్ స్క్వేర్ తీటా ఓకే మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 నుంచి ఈ ఐడెంటిటీ వచ్చింది. ఈ ఐడెంటిటీ సబ్స్టిట్యూట్ చేయగానే 1. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. క్వెషన్ చూడండి. కొంచెం పెద్దగా కాంప్లికేటెడ్‌గా కనిపిస్తాయి కానీ పెద్ద క్వెషన్స్ ఏం కాదండి ఇవి. మామూలుగా కొంచెం బ్రాకెట్స్ అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఈజీ క్వెషన్. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా. ఈ 2 బయట తీసేయండి. 1 ప్లస్ 1 ఇన్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 2 ఇక్కడ పెట్టండి. అలాగే ఈ 2 కూడా కామన్ తీసేయండి. ఈ 2 ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఇది ఒక్కటే కనబడాలి మనకి పేపర్ మీద. ఇంకేం కనబడకూడదు. సిమిలర్లీ 1 మైనస్ సైన్ థీటా అంటే 1 ప్లస్ సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. సో ఏంటిది? నథింగ్ బట్ టాన్ స్క్వేర్ థీటా. కాట్ థీటా 15/8 అంటే టాన్ థీటా ఏమవుద్ది? 8/15. 8/15 అంటే 8 స్క్వేర్ 64/225. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే. సో ఎంత పెద్ద క్వెషన్ అయినా మనకు మాత్రం 2 స్టెప్‌లే కనపడాలి. ఓకే. సో ఈ క్వెషన్ చూడండి. కొసెక్ థీటా ఈక్వల్ టు √5/2 ఈ వాల్యూ అడిగాడు. ఇప్పుడు కొసెక్ థీటా √5/2 అంటే సైన్ థీటా ఏంటి? 2/√5. ఇఫ్ సైన్ థీటా ఇస్ 2/√5 కాస్ థీటా అంటే ఏమవుద్ది? ఈ పైథాగోరన్ ట్రిప్లెట్ ఏమవుద్ది? 2, 1 √5 అవుతది. సో 1/√5. కాస్ థీటా సైన్ థీటా వస్తే సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి కొసెక్ థీటా ఇప్పుడు సీకెంట్ థీటా అన్నాడు. సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్. రైట్ √5 ప్లస్ సైన్ థీటా √5 క్యాన్సిల్ అవుద్ది 2 మైనస్ టాన్ థీటా అంటే 1/2 ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా ఏమవుద్ది? 2/√5. అయిపోయింది సమ్ చూడండి. 2 క్యాన్సిల్ అయిపోద్ది. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ చూడండి. ఇక్కడ √5 ఉంది. √5 అంటే √5 మల్టిప్లై చేయండి. ఇర్రేషనల్ ఉండకూడదు కదా డినామినేటర్ లో. సో √5/5. √5/5. √5 ప్లస్ 2 మైనస్ √5/5 మల్టిప్లై చేయండి. 5√5 ప్లస్ 10 మైనస్ √5 అంటే 4√5 ఓకే 4√5 ప్లస్ 10/5. ఓకే. వేరువేరుగా రాస్తే 10/5 2 ప్లస్ 4√5/5. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ ఏ. లిటిల్ లెంగ్తీ కానీ సీజిఎల్ మనకి పెద్ద పేపర్ ఉన్నప్పుడు 100 క్వశ్చన్స్ పేపర్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగాడు. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కానీ ఈజీ క్వశ్చనే. సో మనం ఇక్కడ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సమ్ అయిపోద్దండి. ఓకే. ఎక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సమ్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 4 ని కింద పంపండి. ఈ స్క్వేర్ తీయండి. √3/2 వస్తుంది. అంటే 60 డిగ్రీస్. ఇదంతా 60. ఈ -10 అటు పంపండి. 70/2 35. సో ఎక్స్ ఇస్ 35. ఎక్స్ ఇస్ 35. నెక్స్ట్ సైన్ పవర్ 4 ఆఫ్ 35 - 5 అంటే సైన్ పవర్ 4 30 ప్లస్ కాస్ పవర్ 4 30. ఓకే. అంటే 1/2 హోల్ పవర్ 4 ఇస్ 1/16. అలాగే √3/2 హోల్ పవర్ 4 ఇస్ 9/16. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 10/16 వస్తుంది. ఎంత వస్తుంది? 10/16 వస్తుంది. 10/16 అంటే 5/8. న్యూమరేటర్ 5/8. డినామినేటర్ చూడండి. సేమ్ ఇక్కడ లాగే సబ్స్టిట్యూట్ చేయండి. 35. 3 into 35 అంటే 105. 105 - 15 90. సైన్ 90 అంటే 1, కాస్ 90 అంటే 0. సో ఇదంతా ఈ హోల్ పార్ట్ ఏమవుతుంది? 0 అయిపోద్ది. ఓన్లీ 1 ఉంటది కింద. సో ఆన్సర్ ఏంటి? 5/8. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కావాలి టఫ్ క్వశ్చన్ చెప్తున్నా. పొరపాటున క్వశ్చన్ ఇస్తే మెయిన్స్ లో ప్రిలిమ్స్ అందరూ క్వాలిఫై అవుతారని అనుకుంటున్నాను. ఓకే. చాలా పాజిటివ్ అండి నేను.
సో సైన్ స్క్వేర్ ఫర్ 7 sin square theta plus 4 cos square theta equal to 5. Okay, what is the value of 3 root 3 into secant theta plus tan theta by root 2 into cot theta minus బా ఓకే. ఏం లేదండి, ఇది కూడా చాలా ఈజీ. కాకపోతే అలా ఇస్తాడంతే. ఫస్ట్ వాల్యూ కనిపెట్టేస్తే అయిపోద్ది. చూడండి, దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. 4 sin square theta plus 3 sin square theta అని. అప్పుడు 4 sin square theta plus 4 cos square theta అంటే 4 ఈక్వల్ టు 5. 3 sin square theta ఈక్వల్ టు 5 minus 4 1. sin theta ఈక్వల్ టు 1 by root 3. sin theta ఈక్వల్ టు 1 by root 3. అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. అప్పుడు cos theta ఏమవుద్ది? √2 by √3 అవుద్ది. సింపుల్. 1 √2 √3 పైథాగరన్ ట్రిప్లెట్. ఓకే, √2 by √3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √3 into √3 అంటే 3 by √2 ప్లస్ tan theta అంటే sin by cos కదా, 1 by √2 డివైడెడ్ బై √2 into cot theta. cot అంటే √2 by √3, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే √2 వస్తుంది. √2 into √2 2 మైనస్ √3 into cos theta. √3 క్యాన్సిల్ అయిపోతే 2 minus √2. 2 minus √2 అయిపోయింది. చూడండి, 2 minus √2 అయిపోయింది. సమ్ అయిపోయింది. చూడండి, 3 plus 1 అంటే 4 by √2. 4 by √2 అంటే 2 into √2. 2 into √2. 2 into √2 by 2 minus √2. 2 minus √2. √2 కామన్ తీయండి. √2 minus 1 into √2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ 2 by √2 minus 1. ట్రిక్స్ చెప్పట్లేదు ఏంటి అంటే లెంగ్తీ క్వశ్చన్స్ ఏం చేయలేం, కాబట్టి ఫాస్ట్ గా చేయాలి. ఫాస్ట్ గా చేయాలంటే ఈ స్టెప్స్ అన్ని తగ్గించాలి. ఈ స్టెప్స్ అన్ని తగ్గిస్తే ఇలాంటి స్టెప్స్ మాత్రమే రాసుకుంటే 40-50 సెకండ్స్ లో వస్తుంది సమ్. 40-50 సెకండ్స్ అని తక్కువ టైం కాదు, చాలా తక్కువ. ఐ మీన్ ఎక్కువ టైం ఏం కాదు, చాలా తక్కువ టైం. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాస్ స్క్వేర్ టీటా బై కాట్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే మైనస్ కాస్ స్క్వేర్ టీటా. డైరెక్ట్ గా రాసుకోండి. కాస్ 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 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదేమవుద్ది 1 by 1 minus సైన్ స్క్వేర్ టీటా. ఈ సైన్ స్క్వేర్ టీటా పైకి పట్టరండి, సైన్ స్క్వేర్ టీటా. ఓకే, సో సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? టాన్ స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ టీటా ఇస్ 3. టాన్ స్క్వేర్ టీటా ఇస్ 3. అప్పుడు టీటా ఎంత అవుతుందండి? టాన్ టీటా ఈక్వల్ టు √3, టీటా ఈక్వల్ టు 60. ఓకే, టాన్ 60 ప్లస్ కొసెక్ 60. టాన్ 60 అంటే √3, కొసెక్ 60 అంటే 2 by √3. ఆన్సర్ ఎంత వస్తుంది? 5 by √3 వస్తుంది. 5 by √3. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, చూడండి, బైస్ మిస్ అయినట్టున్నాయి. 2 by √3, 4 by √3, 5 by √3. ఓకే, మార్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 1 minus sin a cos a by sin a plus cos a is equal to. ఇదేం లేదండి, మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. sin a plus cos a ఇదొక కండిషన్ అండి. ఎప్పుడైనా సరే sin a plus cos a అంటే చూడండి, sin a plus cos a 1 minus sin a cos a, ఈ రెండింటికి కూడా ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఏంట్రా అంటే క్వశ్చన్ కరెక్టేనా? స్క్వేర్ అని మిస్ అయిందా? క్వశ్చన్ కరెక్టేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. రైట్ ట్రయాంగిల్ ఏబిసి, బి ఈజ్ 90. బి 90 అంటే ఏ ప్లస్ ఈజ్ ఆల్సో 90. సీకెంట్ ఏ ప్లస్ కాట్ సి. కాట్ సి అంటే టాన్ ఆఫ్ 90 మైనస్ ఏ కదా. సో టాన్ ఏ అని రాసుకోండి. టాన్ ఏ సీకెంట్ ఏ. ఓకే, రైట్ ట్రయాంగిల్ గీసుకోండి సింపుల్ గా. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఏ, ఇది సి, ఇది బి. రైట్ యాంగిల్ 90 degrees కదా. సో ఇప్పుడు అడేమన్నాడు? యాంగిల్ ఏ, యాంగిల్ సి అన్నీ ఉన్నాయి. సీకెంట్ ఏ అంటే ఏంటి? సీకెంట్ ఏ అంటే హైపోటెన్యూస్ బై అంటే ఏసీ బై ఎడ్జసెంట్ ఏబి ప్లస్ ఓకే టాన్ ఏ. టాన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఓకే ఎడ్జసెంట్ ఏబి. సో ఏసీ ప్లస్ బీసీ బై ఏబి. ఆల్రెడీ ఏబి వాల్యూ తెలుసు కదా మనకి. ఏబి వాల్యూ ఇస్ 4√2.
ఏసీ ప్లస్ బీసీ కనపడితే అయిపోయింది. ఏసీ మైనస్ బీసీ ఎంత 2. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కరెక్టేనా? హైపోటెన్యూస్ అంతేనా? పైథాగరస్ థీరం. సో ఇప్పుడు ఏమవుద్ది? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ ఇంటూ ఏసీ మైనస్ బీసీ రాసేయచ్చు డైరెక్ట్ గా. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డైరెక్ట్ గా రాసుకుందాం. సో 4√2 హోల్ స్క్వేర్ 16 into 2 32 is equal to ఏసీ మైనస్ బీసీ 2 1s 2 16s. సో ఏసీ ప్లస్ బీసీ ఎంత 16, ఇదంతా 4√2. సో 4 1s 4 4s, అలాగే √2 అన్నాడు అంటే ఎంత అవుతుంది? 2√2 అవుతుంది. ఆన్సర్ ఇస్ 2√2. ఓకే, లిటిల్ లెంగ్తీ కాదనట్లేదు, కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ట్రిగ్నోమెట్రీలో గట్టిగా నొక్కాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో క్వశ్చన్ చూడండి. కాస్ స్క్వేర్ టీటా బై కాట్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా -1 అంటే మైనస్ కాస్ స్క్వేర్ టీటా. డైరెక్ట్ గా రాసుకోండి. కాస్ 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 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదేమవుద్ది 1/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఈ సైన్ స్క్వేర్ టీటా పైకి పట్టరండి, సైన్ స్క్వేర్ టీటా. ఓకే, సో సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? టాన్ స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ టీటా ఇస్ 3. టాన్ స్క్వేర్ టీటా ఇస్ 3. అప్పుడు టీటా ఎంత అవుతుందండి? టాన్ టీటా ఈక్వల్ టు √3, టీటా ఈక్వల్ టు 60. ఓకే, టాన్ 60 ప్లస్ కొసెక్ 60. టాన్ 60 అంటే √3, కొసెక్ 60 అంటే 2/√3. ఆన్సర్ ఎంత వస్తుంది? 5/√3 వస్తుంది. 5/√3. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, చూడండి బైస్ మిస్ అయినట్టున్నాయి. 2/√3, 4/√3, 5/√3. ఓకే, మార్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి. సీకెంట్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 3, టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇలా ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన సిమిలారిటీ ఏంటంటే సీకెంట్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎక్కడో కొడుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? మనం స్క్వేరింగ్ చేసేద్దాం. ఫస్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేసేద్దాం. సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఓకే, ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 into సీకెంట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే 2, రెండు రెసిప్రోకల్ కదా, ఒకదానికి ఇంకోటి, ఇస్ ఈక్వల్ టు 9. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇదేంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. 1 ప్లస్ 1 ప్లస్ 2 4, 9 మైనస్ 4 5. టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అడిగింది కదా, డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ 5. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2018 బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి. 5 సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3 into 1 ప్లస్ కాస్ టీటా. డైరెక్ట్ గా రాయాలి ఎప్పుడైనా. 1 మైనస్ కాస్ టీటా అంటే 1 ప్లస్ కాస్ టీటా, నథింగ్ బట్ 1 ప్లస్ కాస్ టీటా, 1 ప్లస్ కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ కాస్ టీటా ఈక్వల్ టు 3/5. ఇలా ఉండాలి మన స్టెప్ ఎప్పుడైనా సరే. ఓకే, సో అప్పుడు కాస్ టీటా ఏమవుద్ది? 1 మైనస్ 3/5 2/5 అవుద్ది. ఏమవుద్ది? 2/5 అవుద్ది. ఏమవుద్ది? 2/5. అలాగే ఇప్పుడు సైన్ టీటా ఏమవుద్ది? సైన్ టీటా ఏమవుద్ది మనకి? డైరెక్ట్ గా చూసుకోండి. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4, ఓకే, 21 √21/5 అవుతుంది. ఓకే, సైన్ టీటా వచ్చింది, కాస్ టీటా వచ్చింది. మీకు ఏం కావాలి? కాట్ టీటా కావాలి. ఏం కావాలి? కాట్ టీటా అంటే 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. 1 ప్లస్ కాస్ టీటా అంటే 7/5 డివైడెడ్ బై √2, ఓకే, √21/5. 5 క్యాన్సిల్ అవుద్ది. 5 క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ ఇంకేంటి రాయొచ్చు? 7/√7 అంటే √3 అయినా, √21 అంటే ఇది √7 అవుద్ది. సో ద ఆన్సర్ ఇస్ హోల్ రూట్ ఓవర్ 7/3. హోల్ రూట్ ఓవర్ 7/3. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే 5 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 4 కాస్ టీటా ఈక్వల్ టు 13. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా బై కొసెక్ టీటా ప్లస్ టాన్ టీటా అని అడిగాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఉంది కాబట్టి మనం ఫస్ట్ కాస్ టీటా ఫైండ్ అవుట్ చేద్దాం.
5 minus 5 cos square theta plus 14 cos theta equal to 13. ఈ మొత్తం అటువైపు పంపండి. 5 cos square theta minus 14 cos theta plus 8 equal to 0. ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు కాస్ట్ theta వాల్యూ కావాలి. కాస్ట్ theta వాల్యూ కావాలంటే 5 ఇస్ 40 కాబట్టి 10 4 కింద డివైడ్ చేయండి. ఓకే, జస్ట్ ఫ్యాక్టరైజేషన్ అండి, ఇంకేం లేదు. 5 కాస్ట్ theta మైనస్ 4 అంటే కాస్ట్ theta ఎంత అవుద్ది? 4/5 అవుతుంది. ఇంకోటి కాస్ట్ theta మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇంకో అంటే కాస్ట్ theta 2 అవుతుంది. 2 అవ్వదు కదా. సో కాస్ట్ theta 4/5 అయితే సైన్ theta ఎంత అవుద్ది? 3/5 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్? సీకెంట్ theta. సీకెంట్ theta అంటే 5/4 ప్లస్ కాట్ థీటా అంటే 4/3. ఓకే, 4/3 అంటే ఇది ఎంత అవుతుంది? 16 ప్లస్ 15 31. ఓకే, న్యూమరేటర్ లో 31 ఎక్కడ ఉంది? అయిపోయింది ఇక్కడే. సరే, ఒకసారి చెక్ చేద్దాం. బై 12 ప్లస్ బై కొసెక్ థీటా. కొసెక్ థీటా అంటే ఏంటి? 5/3 ప్లస్ టాన్ థీటా 3/4. 20 ప్లస్ 9 29. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది 29 వస్తుంది. 29/12 కాబట్టి. ఓకే, ద ఆన్సర్ ఇస్ 31/29. పెద్ద క్వశ్చన్ ఒప్పుకుంటా కానీ చేయాలి, తప్పదు. ఓకే, ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్ 2018, 19, 20లో అన్ని ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎనీ టైం ప్యాటర్న్ మార్చొచ్చు బికాస్ ఆఫ్ హై కాంపిటీషన్. సో ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్. సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 బై సైన్ థీటా ఈక్వల్ టు 4/√3. ఇప్పుడు ఏంటంట వీడి బాధ? చూడండి, సింపుల్ అండి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇది గుర్తు పెట్టుకోండి. ఈజీ అంటే ఏం లేదు, రేషనలైజేషన్. 1 మైనస్ కాస్ థీటాతో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ డినామినేటర్ ఇదే వస్తుంది. మీకు సమ్ చూడండి, ఇలా అయిపోతుంది. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఇది. అప్పుడు ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోద్దా? కాస్ థీటా క్యాన్సిల్ అయిపోద్దా? ఈక్వల్ టు 4/√3 అన్నాడు. 1 ప్లస్ 1 2, 2 2s. సైన్ థీటా ఏమవుద్ది? √3/2 అవుద్ది. అప్పుడు థీటా ఎంత? 60 degrees. చూడరా సమ్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు చూడండి, tan 60 ప్లస్ సీకెంట్ 60 హోల్ స్క్వేర్ ఉందా? ఇక్కడ హోల్ స్క్వేర్ ఉందా? ఓకే, పవర్ -1. పవర్ -1 అంటే 1 బై tan థీటా ప్లస్ సీకెంట్ థీటా. ఇది అడిగాడు వాడు. ఓకే, tan థీటా 1/tan థీటా అంటే tan 60 √3. సీకెంట్ 60 అంటే 2. 1/2 ప్లస్ √3. 1/2 ప్లస్ √3 అంటే ఏంటంటే 2 మైనస్ √3. అందుకే ఆల్జీబ్రాలో మనకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంటే ట్రిగ్నోమెట్రీ కూడా ఈజీగా వస్తుంది. బేసిక్ లో ఆల్జీబ్రా ఇస్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ లెర్న్ 7th 8th స్టాండర్డ్ లో. ఎనీవే, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈజీ క్వశ్చన్ చూడండి. సైన్ ఎక్స్ మైనస్ 3 cos x ఈక్వల్ టు √3 cos x. ఆ cos x ని కింద పంపండి, అయిపోయింది సమ్. ఈ cos x ని కిందకి పంపండి. సో ఇప్పుడు ఏమవుద్ది? tan x మైనస్ 3 ఈ పక్క పంపేయండి. 3 ప్లస్ √3. tan x ఈక్వల్ టు 3 ప్లస్ √3. అప్పుడు cot x ఏమవుద్ది? 1/3 ప్లస్ √3 అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. అంటే 3 మైనస్ √3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 9 మైనస్ 3 6 వస్తుంది. ఆప్షన్స్ లో తప్పించినట్టున్నాడు. బై 6. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సింపుల్. ఓకే, ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, సమ్ కాదు, ఫార్మాట్ అంటే ఎలా చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్ చూడండి. టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా చెప్తాను. ఓకే, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకే, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటంటే ఓకే, సైన్ బై కాస్, కాస్ బై సైన్. సైన్ బై కాస్, కాస్ బై సైన్. ఇప్పుడు సైన్ బై కాస్ కదా. సైన్ బై కాస్ అంటే సైన్ స్క్వేర్, ఇక్కడో సైన్ స్క్వేర్, ఇక్కడో సైన్ స్క్వేర్, రెండు క్రాస్ మల్టిప్లై అయితే సైన్ పవర్ 4. అలాగే ఇక్కడ కూడా కాస్ పవర్ 4 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీన్ని అలా ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2a స్క్వేర్ బి స్క్వేర్. 2a స్క్వేర్ బి స్క్వేర్ అంటే
దీన్నే ఇలా రాసుకోండి. ఇది మనకు తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఓకే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab కదా, మైనస్ 2ab కదా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1, దీనికి ఏం చేయక్కర్లేదు, డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. 1 బై సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా అంటే సీకెండ్ స్క్వేర్ టీటా కొసెక్ స్క్వేర్ టీటా. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ సీకెండ్ స్క్వేర్ టీటా కొసెక్ స్క్వేర్ టీటా. అలాగే మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా 2. ఓకే, వేరుగా రాసినప్పుడు అది క్యాన్సిల్ అయిపోద్ది కదా, సో 2. సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ ఇస్ -2. ఆన్సర్ ఇస్ -2. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సర్లే, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఓన్లీ న్యూమరేటర్ కా డినామినేటర్ కూడానా, మొత్తమా? ఓకే, క్వశ్చన్ ఏంటి? సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, సింపుల్ గా సర్దేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది, కానీ చెప్పాలని ఉంది, ఏం చేయను. ఎనీవే చూడండి, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, దీనికి డైరెక్ట్ గా మన డెరివేషన్ ఉంటది. ఏంటి? సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్, సో టాన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఇది నథింగ్ బట్ డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు ఇంకేం లేకుండా. అలాగే ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ టీటా అంటే సీకెండ్ స్క్వేర్ టీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ టీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ టీటా, డైరెక్ట్, ఇంకేం లేదు దానిలో. ఎనీవే, సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇది నథింగ్ బట్ సీకెండ్ స్క్వేర్ అంటే 1 బై కాస్ స్క్వేర్ కదా, 1 బై కాస్ స్క్వేర్. అలాగే ఇది 1 బై సైన్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా, కాస్ 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 కాస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్, సైన్ పవర్ 6. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కాసెక్ పవర్ 6. రూట్ ఉంది కదా, కాసెక్ క్యూబ్. సో ఆన్సర్ ఇస్ కాసెక్ క్యూబ్ టీటా. సో ఇవి గుర్తు పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుద్ది. నేను సాల్వ్ చేయలేదు, డైరెక్ట్ గా వేశాను. ఓకే, చాలా మంది ఏమంటారు, ఆ వాల్యూ పెట్టేస్తా ఉంటారు. వాల్యూ పెట్టండి, వాల్యూ ఈజీ వస్తే పెట్టండి. సీకెండ్ 30 కాసెక్ 30 వాల్యూలు వేసుకొని, లేదా కాసెక్ 45 సీకెండ్ 45 వాల్యూలు వేసుకొని చేయాలంటే అంత ఈజీ ఏం కాదు, కష్టమే. చూడండి, ఓకే, ఒకవేళ చేయడం ఈజీ అనిపిస్తే చేయండి, ఎందుకంటే ఇక్కడ 1/2 వచ్చేస్తే అక్కడ 1 వచ్చేసరి ఎందుకంటే అర్థంగా అంతా జస్ట్ మామూలుగా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా రావాలండి, వస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది, మనకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. 2 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా, నాకు 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 అది చూడగానే నాకు ఆన్సర్ వచ్చేస్తుందండి, అందువల్ల మీకు చెప్పాలనిపిస్తుంది. సర్లే, ఓకే, నీవే సీకెండ్ టీటా ఇంటూ కొసెక్ టీటా, సింపుల్ చెప్పేస్తాను చూడండి, సింపుల్, పెద్ద కష్టపడద్దు. 2 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, కరెక్టేనా? 1 ఇక్కడ సర్దండి, అప్పుడు ఏమవుద్ది, సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ టీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ముందు క్వశ్చన్ లో చేశాం కదా, సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ టీటా అంటే సీకెండ్ స్క్వేర్ టీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ టీటా. డినామినేటర్ ఇది, డినామినేటర్ ఇది. నాకు చూడగానే వస్తుందా లేదా, ఆ ముందు ఐడెంటిటీ గుర్తుండడం వల్ల. సో ఇది క్యాన్సిల్ అవుద్ది, కరెక్టేనా? ఇక్కడ స్క్వేరును అక్కడ అది న్యూమరేటర్ సీకెండ్ టీటా కొసెక్ టీటా. సో డినామినేటర్ 1 బై ఇది వస్తుంది ఆన్సర్. 1 బై సీకెండ్ టీటా అంటే కాస్ టీటా, 1 బై కొసెక్ టీటా అంటే సైన్ టీటా. ఆన్సర్ ఇస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. అట్లా ఏం చేశానా దీనిలో? ఏం చేయలే, నాకు జస్ట్ ఈ ఐడెంటిటీ గుర్తుండడం వల్ల. మిగతా ఎవడైనా ఈ ఐడెంటిటీ రానివాడు 1 మినిట్ సమ్ చేస్తాడు, నేను పందెం వేస్తాం. మనం 10 సెకండ్స్ లో చెప్పట్టచ్చు ఎంత ఎడ్జ్ ఉంటుంది ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్. సో క్వశ్చన్ చూడండి. అయితే ఎప్పుడైనా సరే ఈ ట్రిగ్నోమెట్రీలో కానీ ఏదైనా ఒక దానిలో మ్యాథ్స్ లో ఏంటంటే ప్రాబ్లమ్ ని డివైడ్ చేసి మనం సాల్వ్ చేయాలి.
ఓకే, మేనేజ్మెంట్ లో కూడా ఇది ఒక ప్రాపర్ టెక్నిక్. అందుకే ప్రతి మేనేజ్మెంట్ ఎగ్జామ్ లో, ప్రతి ఎగ్జామ్ లో కూడా మ్యాథ్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే డివైడ్ అండ్ రూలింగ్ అనేది మీకు వచ్చారు అదే బ్రిటిష్ వాడి నుంచి దగ్గర నుంచి వేరు నేర్చుకున్నాను. ఓకే, ఇది క్వశ్చన్ ఏంటి? 1 + cos θ మైనస్ sin square θ మైనస్ sin square θ. 1 మైనస్ sin square θ is cos square θ. సో cos θ plus cos square θ అంటే cos θ కామన్ తీసేయండి, 1 + cos θ. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. cos θ plus sin θ cot θ, cos θ plus sin θ cot θ ఇంటూ రూట్ ఓవర్ secant square θ ప్లస్ cosec square θ. ఇందాకే చెప్పా, ఏం చెప్పా? secant square θ plus cosec square θ is nothing but secant square θ into cosec square θ. స్క్వేర్ θ, స్క్వేర్ θ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే tan θ ప్లస్ cot θ, tan θ ప్లస్ cot θ. ఇది కూడా ముందు క్వశ్చన్ లో చేసాం. ఏంటి? tan θ ప్లస్ cot θ is nothing but secant θ into cosec θ, secant θ into cosec θ. ఇది క్యాన్సిల్. ఓకే, ఆన్సర్ ఇస్ cot θ. ఒక్క స్టెప్, ఒక్క స్టెప్. ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ ఇచ్చాడు సీజీఎల్ మెయిన్స్లో ఇచ్చాడు, కానీ చేసి సింపుల్. ఒకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఆన్సర్ చేస్తాం. ఓకే, cos power 6 θ ప్లస్ sin power 6 θ మైనస్ 1 ఇంటూ tan square θ ప్లస్ cot square θ ప్లస్ 2. ఇది మనకు తెలుసు. ఏంటిది? నథింగ్ బట్ secant square θ ఇంటూ cosec square θ. దీన్ని అలా ఉంచండి, ఓకే, నెక్స్ట్ cos power 6 θ ప్లస్ sin power 6 θ మైనస్ 1. గుర్తుపెట్టుకోగలిగితే cos power 6 θ plus sin power 6 θ minus 1 is nothing but 3 sin square θ into cos square θ. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, మైనస్ 3 sin square plus cos square θ ప్లస్ 3. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఆన్సర్ ఇస్ 0. డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే, కానీ సాల్వింగ్ చెప్తాను, డెరివేషన్ చెప్తాను. ఓకే, cos power 6 θ plus sin power 6 θ minus 1 is nothing but minus 3 sin square θ cos square θ. డెరివేషన్ చెప్తాను. ఓకే, చూడండి డెరివేషన్ చూడండి. cos power 6 θ plus sin power 6 θ, cos power 6 θ plus sin power 6 θ is nothing but cos square θ whole cube plus sin square θ whole cube. అంటే a cube plus b cube. అంటే a plus b అంటే sin square θ plus cos square θ 1 into sin square a square plus b square sin power 4 plus cos power 4 minus ab sin square θ into cos square θ. ఫార్ములా తెలుసు కదా, మనం రాయాలి ఇక్కడ. a plus b into a square plus b square minus ab, a plus b a cube plus b cube అంటే. ఓకే, సో ఇప్పుడు sin power 4 θ plus cos power 4 θ వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? sin square θ whole square cos square θ whole square అంటే a square plus b square is nothing but a plus b whole square minus 2ab ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం minus 3 sin square θ cos square θ అవుతుంది. minus 3 sin square θ cos square θ అవుతుంది. ఇది 1 వచ్చింది. ఓకే, సో cos power 6 θ plus sin power 6 θ is nothing but 1 minus 3 sin square θ cos square θ. ఇప్పుడు ఇక్కడ minus 1 ఉన్నాడు కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా minus 3 sin square θ cos square θ రాయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, నీకు అంటే మ్యాథ్స్ మంచి చేయమనో బట్టి పట్టుమని చెప్పను, కాకపోతే నాకు ఇదే సొల్యూషన్ నేను ప్రాక్టీస్ చేయడం ద్వారా నాకు ఇది గుర్తుంది. దీని వాల్యూ వేస్తే నాకు ఈ సమ్ 10 seconds వస్తుంది రాదా? ఈజీగా వస్తుంది. అప్పుడు నాకెక్కువ వస్తుంది, నీకెక్కువ వస్తుంది స్కోర్. సో అందుకే కొన్ని మనం అంటే ఎక్కువ సాల్వ్ చేయడం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే డెరివేషన్స్ అనేవి a plus b హోల్ స్క్వేర్ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో అలా కొన్ని డెరివేషన్స్ గుర్తుపెట్టుకోగలిగితే మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ క్వశ్చన్ చూడండి, నేను ఎలా చదువుతున్నాను. cos power 6 θ లో sin power 6 θ minus 1 అయిపోయింది. minus 3 sin square θ cos square θ 2 sin secant square θ cosec square θ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. minus 3 plus 3 0. కన్ఫర్మ్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
పోయిందా? ఓకే ఓకే. sin theta plus cosec theta equal to k. What is the value of cot square theta minus cot square theta? అదే క్వశ్చన్ ఏంటి? ఏదో వాడు ఇస్తాడు. అసలు నాకు ఇంకా డౌట్ ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు ప్యూరితో అంతే ఇంత పేపర్తో ఎట్లా ఇచ్చేస్తారేమో డౌట్ ఉంటుంది. cos square theta minus cot square theta డైరెక్ట్గా చెప్పేస్తా. ఆన్సర్ ఇస్ 4 minus k square. 4 minus k square. ఎనీవే, సో అంత ఆన్సర్లో ఆప్షన్స్ అన్నింటిలో కే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేయండి. sin square theta plus cos square theta plus 2. ఓకే, అలాగే ఇది కూడా 1 minus cos square theta, అలాగే ఇదేమో 1 plus cot square theta. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 plus 1 2 అవుతుంది, ప్లస్ 2 మొత్తం 4 ప్లస్ cot square theta minus cos square theta equal to k square. వాడు cos square minus cot square అడిగాడు. ఇది k square minus 4 కదా, రివర్స్ రైట్. 4 minus k square. ఆన్సర్ ఇస్ 4 minus k square. ఓకే, సింపుల్ క్వశ్చన్. కానీ మళ్ళీ చెప్తున్నా, 2 స్టెప్పులు రాయాలి. 2 స్టెప్పుల నుంచి మీరు రాస్తున్నారంటే మీరే మహాభారతం రాయట్లా. అండ్ మూడవ స్టెప్స్ మార్చేయచ్చు. మీరే వ్యాస మహర్షి కాదు, వాల్మీకి మహర్షి అసలు కంటే కాదు. ఓకే, పెన్ను పేపర్ పట్టుకుని నోట్లు వస్తారండి, జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకు ఏం ఐడియా తడుతుందో దాన్ని బట్టి సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇందాకే చేసాం. ఏం చేసాం దీనికోసం చెప్పండి? sin power 60 ప్లస్ cos power 60 అంటే ఇందాకే చెప్పిన. ఏం చెప్పినా? ఇట్స్ నథింగ్ బట్ 1 minus 3 sin square theta cos square theta. 1 minus 3 sin square theta cos square theta. వీడు ఏమంటే ప్లస్ ఇదొకటి ఇచ్చాడు. సో ఇదేమవుతుంది? ప్లస్ 3 sin square theta cos square theta. మైనస్ 3 ప్లస్ 6 అంటే ప్లస్ 3 కదా. సో అలా 1 plus 3 sin square theta cos square theta. సో ఇప్పుడు రెండు స్క్వేరింగ్ యాడ్ చేయండి. ఇది 1 plus 2 sin theta cos theta equal to 7/4. sin square theta plus cos square theta plus 2 sin theta cos theta equal to squaring. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 1 at 1 point 7/4 minus 1 this gives 3/4. 3/4. అలాగే sin theta cos theta ఏమవుతుంది? 3/8 అవుతుంది. అది ఇక సబ్స్టిట్యూట్ చేయండి. 1 plus 3 into 3/8 whole square. 1 plus 3 into 9/1 plus 3 into 9/8 square 64. 64 plus 27 which gives 91/64. ఓకే, సో ఇది కూడా మళ్ళీ చెప్తున్నా, నాకు ఎందుకు ఈజీగా అయింది? ఇది గుర్తుంది కాబట్టి, నాకు ఈజీగా అయింది, లేకపోతే అవసరం. సో కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి పని అవుతుంది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, తప్ప. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోగానే డన్. ఎగ్జామ్ అవ్వకముందు కొంచెం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో డౌట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పండి. 1 last క్వశ్చన్ అయిపోయింది. 1 last క్వశ్చన్. ఇన్ కేస్ ఇంకా ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా యాడ్ అయితే మాత్రం అది మీకు చెప్తాను. లైక్ ఎప్పటికప్పుడు అలాగా మీకు రివైజ్ చేస్తూ ఉంటాను అండ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? నాకు తెలిసి ఇంకా కొన్ని ఉన్నాయి. కాస్ట్ థీటా అండ్ cos 60 minus theta and cos 60 plus theta అంటే ఎలా చేయాలి ఉన్నాయి నాకు తెలుసు. కాకపోతే అలాంటి చిన్నవి ఒక 2-3 షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తా. యాజ్ ఆఫ్ నో ఇది సరిపోతుంది మనకి, ఎందుకంటే అది కూడా ఎక్కువ ఇవ్వట్లేదు కదా. ఓకే, సింగిల్ క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్ అయిపోయి కదా, సింగిల్ క్వశ్చన్. అయిపోయిందా? ఇప్పుడు ఒక ఫోటో షేర్ చేస్తున్నాను కదా.
Okay. Equation है sin 2 theta equal to 2 by 5. Okay. Sin power 4 theta plus cos, okay, sin power 6 theta plus cos, sin power 4 theta plus cos power 6 theta plus cos power 4 theta. ఇది డౌట్ వచ్చిందంట. డౌట్ కోసం చెప్తాను. ఓకే, సింపుల్. sin power 6 theta plus cos power 6 theta అంటే ఏంటి? 1 minus 3 sin square theta cos square theta. వరకు అదేగా చేసాం. ఇప్పటికి 4 సంబంధం చేసాం సేమ్. అలాగే sin power 4 theta plus cos power 4 theta. Nothing but 1 minus 2 sin square theta cos square theta. 1 minus 2 sin square theta cos square theta. ఇప్పుడు 2 minus 5 sin square theta cos square theta. 2 minus 5 sin square theta cos square theta. సో ఇప్పుడు మనం దీన్ని sin 2 theta లా రాసుకుందాం అనుకో. మా 2 minus 5 by 4 into 4 sin square theta cos square theta అంటే sin square 2 theta. 2 minus 5 by 4 into sin square 2 theta అంటే 4 by 25. 4 5 1 5 5 2 minus 0.2 which means answer 1.2. Okay, easy. One of the questions from our students. So anyway, so that is how trigonometry is folded up. In case you have questions ఇంకా add చేయగలిగితే I will add through shorts and I will notify you. Okay, hope you enjoyed the session. Thank you.